Well, welcome to this class. My name is Shelly, and we're going to be learning about blood pressure today. How many of you, sorry, go ahead. ఈరోజు మీ అందరినీ ప్రత్యేకంగా ఈ యొక్క రక్తపోటు అనేటువంటి వ్యాధి గురించి నేర్చుకోవడానికి మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. నా పేరు శాలి. How many of you are new to taking blood pressures? ఈ రక్త ప్రసరణ లేకపోతే రక్తపోటు గురించి క్లాస్ తీసుకోవడం కానీ లేకపోతే దాని గురించి తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నారో క్రొత్త వాళ్ళు అంటే క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ఓకే, నువ్వు ఇంకెవరు తల్లి? ఒకటి రెండు చేతులు ఎత్తండి. కొత్త వాళ్ళు ఎవరు? ఓకే, మీరు ఇంతవరకు వచ్చారు నానా? మీ ఇంతవరకు వచ్చారా? ఓకే, 1 2 3. We have 3. Awesome, great. Well, ladies, we'll be teaching you more about blood pressures and how it works, and for you, the rest of you, we're just getting a good refresher course and getting some practice in today. ఓకే, మీకోసం ప్రత్యేకంగా ఈ యొక్క రక్త ప్రసరణ గురించి లేదా రక్తపోటు గురించి నేర్పిస్తాం. వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంతవరకు మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు దీన్ని కొత్తగా మళ్ళీ రివ్యూ చేస్తాం మీకోసం. Well, blood pressure is the force that your blood moving through your body. రక్తపోటు అంటే లేకపోతే రక్త ప్రసరణ అంటే ఏంటంటే నీ శరీరంలో ఆ కదలిక కలిగినటువంటి రక్తం అన్నమాట, అటు ఇటు కదులుతున్నటువంటి రక్తం. So kind of imagine like a water hose. When you turn the faucet, when you turn the water hose on, the water pushes through the hose. మీరు చూసారు కదా, ట్యాంక్లో నుంచి నీళ్ళు వస్తాయి మనకి. ఆ ట్యాంక్కి తగిలించినటువంటి ఆ ట్యాప్ని మనం తిప్పితే నీళ్లు వచ్చేస్తాయి బయటికి. When your heart contracts, it pushes the blood through your body. రక్తంతో నిండినటువంటి ఈ యొక్క గుండెలో అది కనుక మూసుకుపోతే రక్తం అంతా బయటికి వచ్చేస్తుంది. There are many things that affect your blood pressure, like your age, if you're a man or a woman. మరి స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ the food that you eat, మనం తినేటటువంటి భోజనంలో if you get exercise or not, మనం ఎక్కువగా వ్యాయామం చేస్తున్నా రాదు, how much you weigh, మన అధికంగా బరువు ఉన్నట్లయితే రక్తపోటు వస్తుంది, how you're feeling, if you're sad, depressed, excited, stressed. మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలను బట్టి, మనకున్నటువంటి ఒత్తిడిని బట్టి, మనకున్నటువంటి ఏమంటారంటే సమస్యలను బట్టి ఆ రక్తపోటు రావడానికి అవకాశం ఉంది. What position your body is, whether you're lying down, standing up, or sitting down. నువ్వు ఏ విధంగా పడుకుంటున్నావో, కూర్చుంటున్నావో, లేచి నిలబడుతున్నావో, లేకపోతే ఏ విధమైనటువంటి విధంగా మనం పడుకుంటున్నది నుంచున్నట్టు దాన్ని బట్టి కూడా ఎక్కువగా రక్తపోటు రావడానికి అవకాశం ఉంది. So something as simple as even crossing your legs will affect your blood pressure. ఈ కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసి కూర్చోవడం కూడా రక్తపోటు రావడానికి అవకాశం ఉంది. కాళ్ళు మనం కూర్చుంటాం కదా, ఇలా ఒకదాని మీద కాలు వేసి కూర్చుంటే ఎక్కువ భాగం అట్లా వస్తే కూడా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. Also, your race, your ethnicity. If you are Indian or American or Chinese or Russian, those are factors also. మనం జీవించేటటువంటి పరిసర ప్రాంతాలను బట్టి కూడా ఈ రక్తపోటు అనేటువంటిది వస్తూ ఉంటుంది. మరి చైనాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎవరికైనా అప్పటికని ఆ వాతావరణ పరివారం బట్టి మనకి రక్తపోటు అనేటువంటిది వస్తూ ఉంటుంది. Also, if you're taking any drugs or medications. మనకు ఉన్నటువంటి జబ్బుని బట్టి ఏదన్నా మందులు వేసుకుంటున్నా కానీ రక్తపోటు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, అది. So we're going to talk about what the numbers mean of a blood pressure. ఆ యొక్క రక్తపోటులో ఉన్నటువంటి కొలతలు, దానికి ఉన్నటువంటి సంఖ్యలు మనం చూస్తున్నాం. So your numbers are written as a ratio. So one number on top, one number on the bottom. Or sometimes they write them next to each other with the slash through them. Do you guys know what that top number is called? ఓకే, మనం రక్తపోటుని కొలవాలంటే రెండు సంఖ్యలు ఉంటాయి. ఒకటి పై భాగంలో దానికి ఒక గీత ఉంటుంది, దాని కింద భాగంలో ఈ రెండు సంఖ్యలు ఈ విధంగా వేయటం ద్వారా రక్తపోటును కొలుస్తారు. పైన ఉన్నటువంటి సంఖ్య, కింద ఉన్నటువంటి సంఖ్య. సో పైన ఉన్న దాన్ని ఏమంటారో, కింద ఉన్న దాన్ని ఏమంటారో మనం తెలుసుకుందాం. So, do you guys know what is that top number called? పైన ఉన్నటువంటి సంఖ్య ఏంటది? రక్తపోటును కొలుస్తారు కదా, కొలిసి ఒక గీత గీసి మధ్యలో పైన ఒక సంఖ్య వేస్తారు, కింద ఒక సంఖ్య వేస్తారు. ఆ సంఖ్యని పై సంఖ్యని ఏమంటారు? సిస్టోలిక్. Very good. Very good. What about the bottom number? కింద నెంబర్ని ఏమంటారు? Diastolic. Diastolic. Very good.
So the systolic number represents the pressure that your blood is putting on your veins and arteries when your heart contracts. ఈ యొక్క సిస్టాలిక్ అంటే పైన ఉన్నటువంటి సంఖ్య ఎలా వస్తుందంటే మన గుండె రక్తంతో నిండి ఉన్నప్పుడు ఆ రక్తాన్ని బయటికి పంపించడానికి నొక్కేస్తుంది, అంటే మూసుకుపోతుంది. ఎప్పుడైతే ఇది మూసుకుపోయిందో మన గుండెలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఈ రక్తనాళాల ద్వారా శరీరానికి పాకుతుంది. అది ఎంత వేగంగా పాకుతుంది అనేటువంటిది ఈ సిస్టాలిక్ అంటారు. And then when your heart relaxes, that's called the diastolic number, that bottom number. అది కింద సంఖ్య ఎట్లా వస్తుందంటే మన గుండె పిండేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా, ఆ ఓపెన్ అయ్యేదాన్ని ఏమంటారు? డయాస్టాలిక్ అంటారు. సిస్టాలిక్ ఏమో మూసుకుపోవటం, డయాస్టాలిక్ ఏమో తెరుచుకోవటం. ఆ వేగము ఎంత వేగంగా రక్తం పాకుతుందో మన శరీరంలోకి దాన్ని బీపీ అంటాం. ఓకే. So you have two main things that you need to take a blood pressure. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వస్తువులు మనకున్న ఈ రక్తపోటు చూడటానికి. Your blood pressure cuff. ఆ యొక్క మరి రక్తం రక్తపోటుకు సంబంధించిన వస్తువులు ఈ రెండు. What's this one? ఇదేమంటారు దీన్ని? Excellent. All right. Does anybody have a blood pressure cuff that is smaller than this? ఎవరికైనా దీనికంటే చిన్న వస్తువు ఉందా? అందరికి ఎంత పొడవే ఉన్నాయా? చిన్న వస్తువు ఎవరికైనా ఉందా? ఏ చూపించినానా? Anybody have a different Yeah, one? I think they have. I see some. చిన్నది అంటే ఇది పొడవుగా ఉంది, చిన్నది ఎవరి దగ్గర ఉంది? Yes. Can I see it? ఓకే, అక్కడ ఉంది. She was faster than you. Thank you. So this blood pressure cuff will work well on basically any adult. ఈ విధంగా ఉన్నటువంటిది ఎంత వయసు కలిగినట్టుకున్నా సరే రక్తపోటు చూడటానికి ఉపయోగపడుద్ది. This blood pressure cuff will not work well for a patient with a very large arm. ఈ విధమైనటువంటి రక్తపోటు చూసేటటువంటి వస్తువు ఎక్కువ లావు ఉన్నటువంటి చేతికి చూడటానికి సరిపోదు, అది ఊడిపోతుంది. You guys have learned, right? Yeah. So if you pump this up and it's not on here good, it just goes, right? అట్లా పోతుంది కదా అది. Yes. Okay. And so you won't get an accurate reading. దీని మీద సరిపడినటువంటి ప్రతిఫలం మనకు దొరకదు. So have you ladies been taught how to use a cuff like this on a large patient? చాలా పెద్ద చేతి మీద ఎవరన్నా పరీక్ష చేశారు ఇటువంటి దాంతో? ఎలా చేశారు? Can you show me? అది when they put it on the bigger one, it will simply come out. So if you have one of these and you have a very large patient, చాలా ఎక్కువ లావుగా ఉన్నటువంటి చేతిని చూడాలంటే అది ఆ విధంగా కింద కట్టాలి. అది you can put it on their forearm. ఇక్కడ కట్టాలా, and then listen, ఇక్కడ ఏమో స్టెప్ పెట్టాలి. And that will give you a better blood pressure reading on ఇప్పుడు మనం చూసేటటువంటి ఆ రక్తపోటుకి సరిపడినటువంటి సంఖ్య వస్తుంది. So neither one of these are good blood pressure cuffs for a child. ఇవి పిల్లలకు కూడా చూడటానికి ఉపయోగపడవు. These are all too big. ఇవి చాలా పెద్దవి కాబట్టి చిన్న పిల్లలకు ఉపయోగపడదు. Thank you. If you have an older child that is more of the size of an adult, you can definitely. ఒకవేళ చిన్న పిల్లోడు అయినప్పటికీ పెద్ద భారీ శరీరం కలిగినటువంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. So when you are getting ready to take the blood pressure of a patient, you want to make sure that they are kind of in a calm, quiet environment and that they have time to rest for about 15 minutes. ఒకవేళ ఎవరైనా కానీ కొంచెం కష్టపడి పనిచేసో లేకపోతే ఎక్కువసేపు నడిచో లేకపోతే ఏదో చేసినప్పటికీ వచ్చినప్పుడు వాళ్ళని ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టి ఒక నిశ్శబ్దమైనటువంటి స్థలంలో వారిని రక్తపోటు పరీక్షించాలి. Especially if they have been working hard, exercising, or they're really stressed out. కష్టపడి పనిచేసి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వ్యాయామం చేసినటువంటి వాళ్ళకి కానీ వెంటనే ఈ యొక్క బీపీ చూడకూడదు. All of those things will raise their blood pressure. ఇవి చేసిన తర్వాత వాళ్ళ రక్తపోటు అధికమవుతుంది కాబట్టి వాళ్ళకు ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టాలి. So you want them to sit in a chair
with their feet flat on the floor. ఓకే, మీరు ఈ బీపీ చూసేటప్పుడు వాళ్ళ కాళ్ళు పాదాలు మొదలుకొని వేళ్ళు వరకు, వేళ్ళ నుంచి పాదాల వరకు కూడా కాలు కింద ఆనాలి. You don't want their ankles crossed and you don't want their legs crossed. ఆ విధంగా ఇటువంటి కాలు దాని మీద వేసి దీని మీద వేసి మీరు కూర్చొనివ్వకూడదు బీపీ చూసేటప్పుడు. You want the patient to have their arm resting on a table, preferably up here at heart level, nice and flat. మీరు బీపీ చూసేటప్పుడు మీ చెయ్యి గుండె లెవెల్కి ఇట్లా ఉండాలి. You don't want it up high or down low. పైకి ఎత్తడం కానీ కిందకి దించడం కానీ ఉండకూడదు. అప్పుడు మీకు సరైనటువంటి ప్రతిఫలం రాదు. Your patient can also be lying down flat with their arm by their side. ఒకవేళ మీరు చూసేటప్పుడు పేషెంట్ని అయితే పక్కకన్నా పండుకోబెట్టాలి, స్ట్రైట్గా ఉండాలి చేతులు. You also want to check and make sure that their legs are not crossed. ఈ కాళ్ళు ఈ ఒక్క కాలు మీద కాలు వేసుకొని ఉంచకూడదు. అది చూడాలి, మీరు జాగ్రత్త పడాలి. So when you're putting the blood pressure cuff on a patient, ఒకవేళ మీరు ఈ యొక్క రక్తపోటు చూడటానికి ఆ వస్తువును వారి మీద వేసినప్పుడు, all right, Pastor, you ready? యా, You will want to have your cords getting all tangled up. చూద్దాం. Here on the inside of the arm. మీరు ఈ విధంగా ఇక్కడ రెండు గొట్టాలు ఉన్నాయి చూసా, ఈ గొట్టాలు మధ్యకి రావాలి, ఈ చేతి మధ్యకి. And you're going to wrap it with a tight wrapping. కట్టడం అనేటువంటిది ఈ విధంగా కట్టాలి, but not too tight. అది ఎక్కువగా చుట్టకూడదు, గట్టిగా చుట్టకూడదు. Okay. You want to be able to take your two fingers రెండు ఏళ్ళు పట్టేటంత లూజ్ ఉండాలి. and fit them just underneath here. అక్కడ రెండేళ్ళు పట్టినంత లూజ్ పెట్టండి. If your whole hand can go up there, చేయ పూర్తిగా వెళ్ళిపోయింది అనుకోండి, that's too loose. అది ఎక్కువ లూజ్ అన్నమాట. అది If you can't quite get your fingers in there, it's too ఒకవేళ ఈ tight. రెండేళ్ళు పెడతాను కూడా కష్టం వచ్చినంత గట్టిగా పెట్టొద్దు. Here. I'm going to give you that break. All right. So before you take their blood pressure, you want to ask them if they know what their blood pressure normally runs. మీరు ఈ యొక్క రక్తపోటుని పరీక్షించక మునుపు, లేకపోతే ఈ యొక్క వస్తువుని వాడి తెలుసుకోక మునుపు వాళ్ళకి ఇదివరకు ఏమైనా రక్తపోటుకు సంబంధించినటువంటి రక్తపోటు ఉందా లేదని తెలుసుకోవాలి. Because when you pump up the gauge, you don't want to make it too tight. మీరు రక్తపోటు ఉందా లేదని తెలుసుకుంటానికి కారణం ఏంటంటే, మీరు ఆ వస్తువు ఇక్కడ కట్టి, ఆ రక్తపోటుకు సంబంధించినటువంటి వస్తువు ఇక్కడ కట్టి, అది కొట్టేటప్పుడు ఎక్కువ గాలి కొట్టకోకుండా ఉండేటటువంటి అవకాశం కలిగి ఉంటుంది. So you want to pump it up to 20 to 30 millimeters above what they say their systolic number is. ఓకే, ఆ సిస్టాలిక్ నెంబరు ఒక 140 లేకపోతే 130 120 ఉందనుకోండి, దానికి అధికంగా ఒక 20 సెంటీమీటర్లు కొట్టొచ్చు. అంటే 140 ఉందనుకోండి 160 కొట్టొచ్చు, 120 ఉందనుకోండి 140 కొట్టొచ్చు. అంటే ఎక్కువగా కొట్టి బాధ పెట్టుకొని ఉండటానికి. So if a patient tells you that their blood pressure normally runs 120/80, how high would you pump it up to? ఇప్పుడు ఆ పేషెంట్ని అడిగినప్పుడు వారు 120/80 ఉందని చెప్పేసి అన్నారనుకోండి, మీరు ఇంకెంత కొట్టాలి అమ్మా? గట్టిగా చెప్పండి. 140 to 150, yes. 140 నుంచి 150 వరకు కొట్టచ్చు. Yeah. So part of that does is you want to make sure that you're getting it above their normal number, because if you don't pump it up high enough, you won't know when that sound starts. You'll ఈ hear it విధంగా somewhere in మీరు the middle. అధికంగా కొట్టినా లేకపోతే తక్కువ కొట్టినా ఆ శబ్దం మీకు వినపడదు. ఈ మనకి స్టెత్ దీంట్లో ఉంటుంది కదా, ఆ శబ్దము వచ్చేటటువంటి శబ్దం మీకు వినపడదు. But you want to be careful because too high and it can be very painful for the patient. ఒకవేళ మీరు ఎక్కువగా గాలి కొట్టేశారనుకోండి, అది పేషెంట్కి చాలా నొప్పిస్తుంది, పేషెంట్ చాలా బాధపడతాడు. కనుక సరిపడినటువంటి గాలి కొట్టాలి మనం. When you're ready to pump up their cuff, you want to make sure this is turned all the way tight. మీరు అది కొట్టేటప్పుడు దాన్ని స్క్రూని గట్టిగా పెట్టాలి.
You'll know that you're turning it the right way when you start pumping. మీరు టైట్ చేసి పంప్ చేసినప్పుడు The needle actually will go up ఆ యొక్క ముళ్ళు పైకి లెగుస్తుంది, and it won't fall down by itself. అది దాని అంతటికి అది పడిపోదు. If it's not closed all the way, your needle will bounce, but it won't go anywhere. ఒకవేళ అది మనం ముయ్యకోకుండా కొట్టామనుకోండి కిందకి పైకి తిరుగుతూ ఉంటుంది కానీ నిలబడదు. When you have it to your pressure that you want, you need to slowly back it off. అనుకున్నంత మీరు కొట్టిన తర్వాత అక్కడి నుంచి నిదానంగా దాని గాలిని విడిచిపెట్టాలి. అర్థమవుతుందమ్మా అందరికీ? ఓకే. You don't want to open it up too much. మీరు ఎక్కువగా అంటే సంపూర్ణంగా తీసేయకూడదు. Because that will make your needle fall too fast for you to hear it మీరు correctly. ఎక్కువగా వదిలేరనుకోండి ఆ ముళ్ళు తొందరగా పడిపోద్ది, మీకు అది ఆ శబ్దం మీకు వినపడదు. So if you've ever taken a water hose when the water's running, ఆ యొక్క నీటి పంపు కనుక మనం తీసుకున్నట్లయితే నీటి గొట్ట ఏమంటారు పైపు, if you pinch it off, అట్లా నీరు వెళ్తున్నప్పుడు దాన్ని కనుక ఉంచేసి అట్లా నొక్కేస్తే the water can't get through. ఆ యొక్క నీరు అటు ఇటు ఆ పైపులో వెళ్ళదు. If you just let go of it, ఆ వెంటనే దాన్ని మడత తీసేసినట్టే the water's gonna go. అవి వెంటనే దూసుకుపోతాయి. Okay. But if you were to let go slowly, the water will come out slowly. ఒక్కవేళ మీరు కనుక దాన్ని నిదానంగా విడిచిపెట్టినట్టయితే అది నిదానంగా బయటకు వస్తాయి ఆ నీళ్లు. And when we're doing that with our arms, that allows us to hear the blood pressure correctly. అదేవిధంగా మనం చేసేటటువంటి ఆ రక్తపోటుకు సంబంధించినటువంటి పరీక్షను కనుక మనం చేసేటప్పుడు నిదానంగా వదిలితే అది ఆ రక్తం కూడా నిదానంగా బయటికి వస్తుంది. అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది. Okay. We're going to do a quick, thank you. ఓకే. I'm hoping my volume is up high enough for this room. This will go up and we're going to be listening and watching the dial. Can you all see well enough? కనపడుతుందా మీ అందరికీ? సో ఇది పైకి వెళ్ళేటప్పుడు శబ్దం చేస్తుంది. ఎక్కడెక్కడ ఉంటుందో మీరు చూడండి జాగ్రత్తగా, శబ్దం వినండి. You ladies in the back, would you like to come sit on the floor ఇక్కడికి వచ్చి right కింద కూర్చోగలరమ్మా? It'll be easier. శబ్దం వినపడటానికి మాత్రమే. తర్వాత మీరు వెళ్ళిపోయి మళ్ళీ పైన కూర్చుంది కానీ. Be much easier. Okay. కనిపిస్తుందా మీ అందరికీ? Are you guys good? Okay. All right. And then we'll have to listen. Hopefully it's loud enough. You see how slowly the needle is moving? Can you hear it? శబ్దం వినపడుతుందా? 120. Yeah. So what was that? What was the systolic number? సిస్టాలిక్ ఏంటి? 120. 120? Just about. Yep. Good. So you saw how slowly the needle was going down when ఆ they released ముళ్ళు the pressure? ఎంత నిదానంగా దిగుతుందో చూసారు కదా? That's the speed that you're looking for when you're loosening it up. ఆ విధమైనటువంటి వేగంతో మీరు దాన్ని చూడాలి. What time is it? Sorry, using your phone. Huh. 2:42. We should be fit. So really quick, before we start practicing, I think, let's talk about some of the indicators of high blood pressure, low blood pressure. మనం ప్రాక్టీస్ చేయక మునుపు అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. And what you can do if the blood pressure is too low or too high. ఎక్కువ అధికంగా ఉన్నా కానీ బాగా ఎక్కువ తక్కువగా ఉన్నా కానీ. All right. If you ladies want to sit in the chairs, you may. You can stay if you want ఓకే, to. మీరు కుర్చీలో కూర్చోవచ్చు. కింద కూర్చోలేకపోతే అమ్మగారులు కదా కింద కూర్చోలేరు, పైన కూర్చోండి. If you're good, that's fine. ఓకే. ఇఫ్ యూ క్యాన్, నో ప్రాబ్లం. Okay, so if a patient's blood pressure is below 90 for the systolic number, they should probably see a doctor. సిస్టాలిక్ అంటే పై భాగంలో ఉన్నటువంటి బీపీ కనుక అధికంగా ఉంటే కాదు కానీ అధికమైనటువంటి దానికి తక్కువ అంటే నార్మల్ కంటే తక్కువగా ఉన్నప్పుడు అంటే 90 కానీ 100కి తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని చూడాలి.
If your patient tells you that they normally run a low blood pressure, like a systolic of 100, and there's no other symptoms of illness, they don't need to see a doctor if their number happens to be below. ఒకవేళ వాళ్ళకి సిస్టాలిక్ తక్కువ వచ్చి అంటే 100 కంటే తక్కువగా ఉన్నప్పటికీ వారికి ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఏ విధమైనటువంటి జబ్బు కానీ ఉన్నట్టు లేకపోతే అటువంటి గుర్తులు కానీ ఏమి లేకపోతే డాక్టర్ని చూడాల్సిన అవసరం లేదు. So if they look healthy and they feel fine, they probably are. వాళ్ళు ఆరోగ్యంగా ఉండి శుభ్రంగా మంచి హుషారుగా ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. I run a low blood pressure. I run between 100 or 90 and 110 or so. నాకు కూడాను 100కు తక్కువగానే ఉంటుంది, బట్ నాకు ఏం ప్రాబ్లం ఉండదు. So if I ran like 85 or something and I felt fine, I would be okay not to see a doctor. ఒకవేళ నాకు 80 వచ్చినా కానీ బాగానే ఉంటారని అని చెప్పి అనుకుంటుంది, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి. They also, if they're running low, they need to drink more fluids. ఆ విధమైనటువంటిది కనుక ఉన్నట్టయితే ఎక్కువ నీళ్ళు తాగటం మంచిది. Also, they need to move from a sitting position to a standing position slowly and carefully. ఒకవేళ వాళ్ళు కనుక కూర్చుని ఉన్నట్లయితే, ఎవరికి తక్కువ బీపీ ఉన్నవాళ్ళు కనుక కూర్చున్నట్లయితే ఆ లేచేటప్పుడు మాత్రం నిదానంగా లేగాలి. అట్లా If they jump up, their blood's going to run out of their brain and they could get dizzy and even faint. ఒకవేళ వాళ్ళు గబుక్కుని లేచి దూకినట్లు లేచారనుకోండి, ఆ తలలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది? కళ్ళు తిరిగి పడిపోతారు. They should eat small, low carbohydrate meals. కార్బోహైడ్రేట్ మీల్స్ అంటే మనం తినేటటువంటి బువ్వ ఉంది చూసారా, అది తక్కువ తినాలా. Like one small plate, not big plates. ఓకే, తక్కువ అంటే కొంచెం తినాలి, అప్పుడప్పుడు ఎక్కువగా తినకూడదు. అది పెద్ద వేసుకుని ఒక కుప్పలాగా వేసుకొని తింటాం కాదు, కానీ తక్కువ అమౌంట్ తినాలి. Exercise regularly. మనం ఎప్పుడు కూడా వ్యాయామం చేస్తుండాలి, పని అంతా అయ్యగారుల మీద పెట్టమాకండి. But they should also be careful and aware, because if they exercise too much and they are feeling dizzy, they need to stop and slow it down. ఒకవేళ అధికంగా ఎక్సర్సైజ్ చేసినా కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అటువంటివి చేయకాకుండా సరిపడినంత వరకే చేయండి. అసలు మామూలుగా చేయం మనం. They should not be drinking alcohol. ఒకవేళ కనుక మందు తాగుతుంటే, తెలుసుగా ముందు సారా వేస్తే, If they are overweight, they should be losing weight. ఒకవేళ అధికంగా బరువు ఉన్నా కానీ వారు బరువు తగ్గించుకోవడం నేర్చుకోవాలా. If they are a smoker, they should quit smoking. ఒకవేళ వాళ్ళు బీడీ చుట్టా సిగరెట్ ఏమైనా తాగుతుంటే అది మానేసేయాలా. And should decrease their caffeine intake. ఇది మనం తాగేటటువంటి టీ, కాఫీ తదితరమైనటువంటి అధికంగా తాగకుండా ఏదో తగు మాత్రం తాగితే మంచిదే. So any patient who has a high blood pressure of 140 or higher, for their systolic number, if they're not seeing a doctor already, they should go see their doctor. ఒకవేళ 140 కంటే అధికమైనటువంటి రక్తపోటు కనుక ఉండటం మీరు గమనిస్తే డాక్టర్ దగ్గర పంపించడం మంచిది. అట్లా 140కి పైబడి ఇకంతే. They should be getting exercise. వాళ్ళు మంచి వ్యాయామం చేయాలి. Eat a diet that's low in salt. ఉప్పు తక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తినాలి. మనకు ఉప్పు లేకపోతే ఒప్పదు కదా రుచులు. ఉప్పు తక్కువ తినాలి. They should also not drink alcohol. మందు తాగకూడదు. Reduce their stress and anxiety levels. మనకున్నటువంటి ఆ యొక్క ఒత్తిడిని, ఆందోళనని అవి తగ్గించుకోవాలి ముందు. ఎందుకంటే మనం ఎదిగే కంటే ఇంకా ఎక్కువ ఏమి ఎదగలేం కదా. ఉన్నదాంతో తృప్తి పడుతూ నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఇటువంటి ఆందోళనకరమైనటువంటి విషయాలు రావు. సో లేని దానికోసం తాపత్రయపడకుండా ఉన్నదాన్ని సరిపెట్టుకోండి. And they should be drinking lots of water. ఎక్కువ నీళ్లు త్రాగండి. All right, so now what I want you girls to do is find somebody to work with. Our newer ladies, I'd love for you to pair up with somebody who is not so new, so you can practice with somebody who can help you if you need it. So find a partner. You guys will be taking turns taking each other's blood pressure. And if there's time when you're done taking each other's blood pressure, find another friend. Keep practicing. I'm here. I won't practice on you. ఓకే, మీకు ఇప్పుడు రక్తపోటు ఎలా పరీక్షించాలో చూడాలి. తర్వాత మీరు కొత్తగా వచ్చారు కదా, మీరు తెలిసిన వాళ్ళతో నేర్చుకోవడం అన్నా నేర్చుకోవాలి, లేకపోతే అమ్మగారి దగ్గరికి వచ్చారో నేర్చుకోవాలి.
మీ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎలా పరీక్షించాలో ఒకరితో ఒకరు పరీక్షించండి. మీరు ఒకరు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు కూడా అట్లా 2-3 ప్రాక్టీసులు చేయండి.